ఇంతవరకు తండ్రి ఆరాధనలో సహాయపడినారు. దేవా తిరిగి మధ్యాహ్న కాల సమయంలో ఎండవేళ్ళలో తోడుండండి. వెళ్ళే ప్రతి స్థలంలో అయినా నీకు మహిమ తెచ్చుకోండి ప్రభువా. మరి తండ్రి ముందున్న సమయాన్ని దీవెనకరంగా చేయమని యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. నా సిలువలో యేసు పలు బాధలుందెను, ఘోర బాధలు పొందెను నీ కోసమే, అది నా కోసం మరి లేచాడు మోచనకై, ఈనా పాప విమోచనకై. సయ్యా చెబుతా నేడు వినవయ్యా. మార్తినగర గ్రామవాసులారా, మధ్యాహ్న కాల సమయంలో మీ మధ్యకు మేము పాటలు పాడుతూ వచ్చినాము. అంటే మరల రావటానికి మానవుడు మొదట దేవుడు తన యొక్క మహిమతో మానవుణ్ణి సిద్ధపరిచినాడు, నీతిమంతుని చేసినాడు, పరిశుద్ధిని చేసినాడు. అయితే ఆ పరిశుద్ధతను పోగొట్టుకొని ఎప్పుడైతే మానవుడు మరి అపవిత్రుడై దేవునికి దూరస్తుడైతూ వచ్చినాడో, ఆ మానవుని కొరకై దేవాది దేవుడే శరీరం దాల్చినాడు, భూమి మీదకి వచ్చినాడు, ప్రాణం పెట్టినాడు, పరిశుద్ధిని చేసినాడు. ఆ పరిశుద్ధతను తిరిగి పొందాలంటే యేసుక్రీస్తు రక్తంలో నీ పాపములను నువ్వు ఒప్పుకొని యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆయన నిన్ను నీతిమంతుని చేస్తాడు. తిరిగి నువ్వు ప్రభు దగ్గరికి ఆ స్వర్గానికి నువ్వు చేరుతావు. ప్రియ సోదరి సోదరులారా, ఎండవేళ్ళు మీ మధ్యకు వచ్చే నుంచి యేసుక్రీస్తుని అంగీకరిస్తే మరి నీకు హృదయంలో నెమ్మదిస్తాడు, శాంతిస్తాడు, సమాధానం ఇస్తాడు. ఆ శాంతి సమాధానాన్ని మానవుడు హృదయంలో నెమ్మది లేని కారణం చేత సమస్తమును పోగొట్టుకున్నాడు. ఆ సమస్యని తిరిగి ఇవ్వటానికే ప్రేమలో దేవుడు మరి ఈ మధ్యాహ్న కాల సేవలో మీతో మాట్లాడుతున్నాడు. అందుకే అంటున్నాడు, హృదయంలో నెమ్మది లేదా? వేసారిపోతున్నావా? ఆలోచనలతో చేసే పనులలో మరి ఫలితం లేదని నిరాశ చెందుతున్నావా? నెమ్మది లేని స్థితిలో ఉంటున్నావా? ప్రియ సోదరి సోదరుడా, మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తుని అంగీకరించు. ఆయన పాదముల దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నిజంగా నా హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు. నాలో ఉన్నటువంటి పాపాన్ని బట్టి, నాలో ఉన్నటువంటి నెమ్మది లేని విధానంలో నీ బిడ్డగా చేసుకో, నీ రక్తంలో కడుగు. 2 మాటలు ప్రభుని అంగీకరిస్తే నువ్వు ఉన్నటువంటి స్థలంలోనే కళ్ళు మూసుకొని ఆ 2 మాటలు చెప్పు.